అవకాశం ఉంటుందా? ఇంకేముంటది ఇందులో? వీళ్ళే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయరు, అతనికి బెయిల్ ఇచ్చేసింది కాబట్టి. ఇచ్చింది కాబట్టి చేయరు. విజయసాయి రెడ్డిని కూడా చేయరు, అతన్ని సాక్షిగా పిలిచారు, నిందితుడిగా పిలవాల. అదే అదే అవును. వాళ్ళు చెయ్యాలనుకుంటుంది, కసిరెడ్డిని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. కసిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా జగన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. అది కానీ కసిరెడ్డి అంటే రేపు 19 రమ్మన్నారు అనుకోండి విచారణకి, బెయిల్ వచ్చే వరకు ఆయన బయటికి వచ్చే ఉద్దేశంలో లేడేమో, అందుకే. అంతే కదా. కసిరెడ్డి వచ్చి నోరు విప్పితే అంటే కసిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుందా సార్, లేదంటే విజయసాయి రెడ్డి గారు అప్రూవర్ గా మారే అవకాశం? అప్రూవర్ గా మారాలి అంటే వాళ్ళు తప్పు చేశానని ఒప్పుకున్నట్టు. అంతే. ఒప్పుకుంటాడా? అదే $1 మిలియన్ ప్రశ్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడమే ఈ లెక్కర్ స్కామ్ వెనక అసలు మెయిన్ మోటివ్నా? మిగతా కేసులు ఇవి కూడా వర్కౌట్ కాదు. ఇసుక అన్నారు, వలగాలేదు. అదేదో కాకినాడ పోర్ట్ అన్నారా, ఇవన్నీ వర్కౌట్ కావట్లా. ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళకి ఏం మిగతా ఏది దొరకలా. కింద మధ్య దుకాణాల దగ్గర ఎక్కడో ఓన్లీ ఆ ఒక్క పాయింట్ దగ్గర ఏదో బంగారం కొన్నారు అన్న పాయింట్ ఒక్కటి ఉంది. అది ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం అయితే క్షణ క్షణం ఉత్కంఠగానే మారుతోంది. ఈ రోజు ఏం జరగబోతుంది, రేపేం